గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీ విని ఎరుగని వరదను చూసింది విజయవాడ. అపార్ట్మెంట్ల సెల్లార్లలో 5 అడుగుల వరద చూడడం ఇదే ఫస్ట్ టైం. రోడ్లన్నీ చెరువుల్ని తలపించేలా మారడం గతంలో ఎప్పుడూ జరగలేదు. బుడమేరు సైతం గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉప్పొంగింది. మొత్తంగా చూస్తే విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. విజయవాడలో జలప్రళయం, 30 ఏళ్ల రికార్డ్ బద్దలు. ఇంకా ముంపులోనే బెజవాడ కాలనీలు. ఇలాంటి విపత్తు చూడలేదన్న సీఎం చంద్రబాబు. వాతావరణ శాఖ చెబుతూనే ఉంది, కానీ ఈ స్థాయిలో వర్షం పడుతుందని ఆ శాఖ కూడా ఊహించలేకపోయింది. సీఎం చంద్రబాబు అయితే గత 50 ఏళ్లలో ఎన్నడూ రానంత వాన వరద చూసా అన్నారు. ఇక విజయవాడలో అయితే 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. ఒక్కరోజే ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుడమేరు కారణంగా నీట మునిగిన సింగ్ నగర్ ప్రాంతాన్ని స్వయంగా బోట్లో వెళ్లి పరిశీలించారు సీఎం చంద్రబాబు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు ఆయన. పలు కాలనీలు పూర్తిగా మునిగిపోవడం బాధాకరమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బోట్లు తక్కువగా ఉన్నాయన్న చంద్రబాబు పరిస్థితిని సమీక్షించేందుకు రాత్రంతా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటానని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తా అని చెప్పారు చంద్రబాబు. విజయవాడలోని ఆటో నగర్ నుంచి బెన్ సర్కిల్ వరకు పెద్ద చెరువును తలపించేలా వర్షపు నీరు నిలవడం ఎన్నడూ చూడలేదంటున్నారు స్థానికులు. అపార్ట్మెంట్ సెల్లార్లోకి వర్షపు నీరు చేరడం అనేది హైదరాబాద్, ఇతర నగరాల్లోనే చూసాం తప్ప విజయవాడలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదన్నారు. కానీ ఈసారి మాత్రం బాగా గట్టిగా దంచుకొట్టాయి వానలు. కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లు, ఇళ్లకు మధ్య గ్యాప్ అయితే కనిపించలేదు. కండ్రిక వద్ద రహదారిపై భారీ నీరు నిలవడంతో విజయవాడ, నూజివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నున్న ప్రాంతంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది నివాసాలు నీట మునిగాయి. విజయవాడను వరద ముంచెత్తడానికి ప్రధాన కారణాల్లో ఒకటి బుడమేరు. నిజానికి తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలు విజయవాడపై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వరదతో బుడమేరు ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో బుడమేరు 11 గేట్లు ఎత్తాల్సి వచ్చింది. కౌలూరు వద్ద బుడమేరు కట్టె తెగి వరద నీరు కాలనీల్లో ప్రవేశించింది. బుడమేరు పొంగడం వల్లే సింగ్ నగర్, చిట్టినగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, ఇతర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తంగా బుడమేరు వాగు వల్ల విజయవాడలోని 16 డివిజన్లను వరద నీరు ముంచెత్తింది. రోడ్లపై 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. 2005లో అంటే 20 ఏళ్ల క్రితం బుడమేరు తన ఉగ్ర రూపాన్ని చూపించింది. 20 ఏళ్ల క్రితం బుడమేరు పొంగడం వల్లే విజయవాడ మునిగిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు బుడమేరు తన ప్రతాపాన్ని చూపించింది. దీనికి తోడు విజయవాడ నగరం విస్తరిస్తున్న కొద్దీ బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడం కూడా ఈ పరిస్థితికి కారణమైందంటున్నారు. బుడమేరు వాగు పొంగడంతో రాయనపాడు రైల్వే స్టేషన్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 6వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టాయి. రాయనపాడులో నిలిచిపోయిన తమిళనాడు ఎక్స్ప్రెస్ లోని ప్రయాణికులను రక్షించి విజయవాడ స్టేషన్ కు తరలించారు. విజయవాడ చరిత్రలో ఇలాంటి వరదలు చూడలేదు. వర్షాలు తగ్గినా వరదలు మాత్రం తగ్గడం లేదు. చాలా కాలనీల్లో 4 అడుగుల వరకు వరద నీరు నిలిచింది. రాజరాజేశ్వరిపేట, పాయకాపురం, రాజీవ్ నగర్ ఏరియాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇక విజయవాడలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కార్లు, బైకులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పాతబస్తీ, బందర్ రోడ్, ఏలూరు రోడ్, ఆటోనగర్లోని భారీ వరద పోటెత్తింది. విజయవాడ సమీపంలో నేషనల్ హైవేలన్నీ నీటిలో చిక్కుకుపోయాయి. కొండచెరువులు విరిగిపడి చనిపోవడం ఈ మధ్యకాలంలో విజయవాడలో జరగలేదు. విజయవాడలోని మొగల్ రాజ్పురం వద్ద కొండచెరువులు విరిగిపడి 5గురు ప్రాణాలు కోల్పోయారు. మొగల్ రాజ్పురంలోనే కాదు, ఇంద్రకీలాద్రి, సున్నపపట్టిల సెంటర్లోనూ కొండచెరువులు విరిగిపడ్డాయి. అయితే విజయవాడకు మరో ముప్పు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజీకి మరికొన్ని గంటల్లో 10 లక్షలకు పైగా వరద నీరు రాబోతోంది. దీన్ని ఎదుర్కోవడం ఒక సవాల్ లాంటిదే. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రకాశం బ్యారేజీ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఏది ఏమైనా మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజానికానికి సూచించారు సీఎం చంద్రబాబు.